అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మైండ్ మ్యాటర్స్ విత్ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి పేరెంటింగ్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా పేరెంటింగ్ అనేది చాలా కష్టం అంటుంటారు. నిజంగా ఒక మంచి ప్రాపర్ గైడెన్స్తో కనుక మనం పిల్లల్ని పెంచగలిగితే పేరెంటింగ్ చాలా బాగుంటుందని చెప్పి అంటుంటాం. కానీ ఇద్దరు ఉండి పేరెంటింగ్ చేస్తున్నప్పుడే సవ్యంగా పెరగలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఈ జనరేషన్లో చూస్తున్నాం. కానీ సింగిల్ పేరెంటింగ్ అనేది మామూలు విషయం కాదు. అసలు ఈ సింగిల్ పేరెంట్ ఉమెన్గా ఉన్న ఒక మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ పేరెంటింగ్ బాగుంటుందో ఇప్పుడు మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చూస్తూనే ఉంటాం చాలామంది ఈ మధ్యకాలంలో, అంటే పరిస్థితులు ఏమైనా అయి ఉండొచ్చు, ఎక్కువగా సింగిల్ పేరెంట్గా ఉండే ఉమెన్ని ఎక్కువగా చూస్తున్నాం. తను ఒకరున్నా ఇద్దరున్నా పిల్లలు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్ళది. అంటే హస్బెండ్ చనిపోయి ఇలా మనం చూసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. హస్బెండ్ ఉండగానే డివైడ్ అయిపోయి సింగిల్ పేరెంట్గా ఉండే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తను ఎంత పద్ధతిగా పెంచినప్పటికీ ఏదైనా చిన్న వచ్చింది అంటే అసలు సరిగ్గా పెంచలేదు, ఈవిడే భర్తతో సరిగ్గా ఉండుంటే పిల్లల భవిష్యత్తు ఇలా అయి ఉండేది కాదు, ఇంకొకటేంటి రకరకాల మాటలు వింటూ ఉంటాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పేరెంటింగ్ చేస్తే బాగుంటుందంటారు? అసలు సింగిల్ పేరెంటింగ్ చేయాల్సిన సందర్భం ఏంటి, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. అవును, ముందు ఇది బేస్ ఈ సమస్యకి. నిజంగా ఈ సమస్య సింగిల్ పేరెంటింగ్ అనేది అది మామూలు విషయం కాదు. అది ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ ఆల్సో. అయితే మరి అలాంటప్పుడు అసలు ఎందుకు సింగిల్ పేరెంటింగ్ అవసరం పడింది అనేది చూసుకుని అక్కడ ఒక గైడెన్స్ అవసరం తనకి. ఆ గైడెన్స్ ఎవరి దగ్గర తీసుకోవాలి? ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇది, నేను ఈ పరిస్థితుల్లో భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది, లేదు నేను భర్తను కోల్పోయాను, భర్తను కోల్పోయిన వాళ్ళ పరిస్థితికి విడాకులు తీసుకున్న ఆమెకి సొసైటీ నుంచి వచ్చే ఒక ఇది ఉంది చూసారా, రెస్పాన్స్ ఉంది చూసారా, అది భర్త చనిపోయిన అమ్మాయికి ఒక సానుభూతి ఉంటుంది, సహానుభూతి, సహకారము ఉంటాయి. అదే ఈ విడాకులు తీసుకున్న మహిళకి సానుభూతి ఉండదు, సహానుభూతి ఉండదు, సహకారం ఉండదు. అన్లెస్ అంటిల్ అతను బాగా తాగుబోతాయి ఈ అమ్మాయిని కొట్టడం, తిట్టడం, చెయ్యడం అనేది ప్రపంచానికి తెలిసినప్పుడు ఇతను వేరే మహిళతోటి రిలేషన్షిప్ కోసం, వేరే మహిళతో ఉండడం కోసం ఈమెను వదులుచుకున్నప్పుడు ఈమెకి ఎంతో కొంత ఉంటుంది తప్పితే, అది కూడా కొన్ని సందర్భాల్లో అంటే భరించాలి అని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉంటారు, కానీ విడిపోయి ఉండు అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. ఇలాంటప్పుడు మన పరిస్థితిని బట్టి మన స్ట్రాటజీ ఉండాలి, మన ప్లానింగ్ ఉండాలి. ఓకే, ఇందులో మళ్ళీ ప్లానింగ్ అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది, సోషల్ ప్లానింగ్ ఉంటుంది, ఇన్ హౌస్ ప్లానింగ్ ఉంటుంది, రిలేటివ్స్తో ప్లానింగ్ ఉంటుంది, పేరెంట్స్ దగ్గర నుంచి సహాయ సహకారాలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. కరెక్ట్. ఒక్కవేళ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయిన ఆమెకి ఏమి బాధలు ఉండవని కాదు, ఒక బర్డెన్ తగ్గుతుంది తప్పితే మిగతా అన్నీ ఉంటాయి, మిగతా అన్నీ ఉంటాయి. అదే సేమ్ టైము ఈ ఉద్యోగం కూడా చేయాల్సిన బాధ్యత ఉందనుకోండి వీడికి, ఇది ఇంకా కత్తి మీద సామె. అంతే కదా. ఓ పక్క ఉద్యోగం చేసుకోవాలి, ఓ పక్క పిల్లల ఎమోషన్స్ని పట్టించుకోవాలి. వాళ్ళకి ఫాదర్ ఉండుంటే గనక ఆ ఫాదర్ గాలం వేస్తూ ఉంటాడు పిల్లలకి, వేసి వీకెండ్ ఫ్రెండ్ ఫాదరు, వీక్లీ వన్స్ కలుస్తాను అని చెప్పి కొంతమంది విజిటింగ్ రైట్స్ తీసుకుంటారు. ఈ 6 రోజులు వీళ్ళు పెంచిన పెంపకం అంతా ఒక్క రోజులో నాశనం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కరోజు చూడటం ఈజీ, అంతే, రోజు చూడడం చాలా కష్టం. అదే కదా. పైగా తల్లి చదువుకోమని చెప్తుంది.
బుద్ధిగా ఉండమని చెప్తుంది, అవును. ఇదే తిను ఇది తినొద్దు అంటది, అవును, రోజు స్కూల్కి వెళ్ళాలి అంటది, ఖచ్చితంగా. బట్టలు అవి సరిగా పెట్టుకో అని చెప్తుంది, అంతే. ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాదగా ఉండు అని చెప్తుంది. అంటే ఒక రెస్పాన్సిబుల్ కిడ్గా చెయ్యాలి అని చెప్పి తన తపన. ఈ వీకెండ్ ఫాదరో లేకపోతే మంత్లీ ఒకరోజు కలిసే ఫాదర్కో ఇవేవి ఉండవు. నీకేం తిండి ఇష్టం, నీకేం ఆటలు ఇష్టం, నువ్వు మాల్కి తీసుకెళ్ళమంటావా, ఏ సినిమాకి వెళ్దాము, ఏ తిండి తింటావు, నీకేం బట్టలు కొనిపెట్టను, నీకు ఆడుకోవడానికి ఏం కొనిపెట్టను. రోజు తిండి పెట్టే బాధ్యత లేనప్పుడు నెలకు ఒకసారి బాగానే ఖర్చు పెడతారు ఖచ్చితంగా. పైగా ఇది కూడా ఎందుకు ఖర్చు పెడతారు అంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మకి వాళ్ళ పిల్లలకి మధ్యలో డిస్టెన్స్ రావడం కోసం చేసే ఫాదర్స్ కూడా ఉంటారు. ట్రూ, అవును. వీళ్ళ రిలేషన్ పాడు చేయాలని అంటే నేను పక్కకి వెళ్ళిపోయాను, తను ఒక్కటే చేస్తుంది అని సొసైటీలో తనకు ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు రాకుండా చేయాలంటే వీడిని జడగొట్టాలి. ఈ మెంటాలిటీ తోటి ఉంటారు. దీనికంటే ముందు పెళ్ళి తర్వాత విడాకులు తీసుకునే ప్రాసెస్లో పడిన ఒక వేదన ఉంటుంది చూసారా, అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఈ అమ్మాయికి. అవును, అంత ఈజీగా ఆడవాళ్ళు మైండ్లోంచి తీసేయలేరు అని. అవన్నీ అయిపోయాక విడాకులు తీసుకుని పిల్లల్ని పెంచేటప్పుడు అతను ఏదో మెయింటెనెన్స్ ఇస్తున్నాడు అన్న పాపానికి అతనికి నెలకు ఒకసారి అతనికి ఇస్తే విజిటింగ్ రైట్స్ పేరుతో అతను చెడగొట్టి పంపిస్తాడు. అంతే. అలా కాదు, నాకు అతను మెయింటెనెన్స్ వద్దు, అతను వద్దు, విజిటింగ్ రైట్స్ వద్దు, ఏమొద్దు అనుకుని అతని దోవ అతనిది, నా దోవ నాది, నేను ఉన్నంతలో పెంచుకుంటాను అని గనక ఏ తల్లైనా అనుకుంటే, దానికి అతను కానీ ఒప్పుకుంటే ఆమె నెత్తిన పాలు పోసినట్టే. అంతే, ఉన్నంతలో బతుకుతుంది. అవును. అలాగే ఇప్పుడు ఈ పిల్లవాడికి తల్లి వైపు నుంచి ఉండే కేరింగు, సపోర్టు, తండ్రి వైపు నుంచి ఉండాల్సిన ఎమోషన్స్ రెండు కావాలి ఏ పిల్లవాడికైనా, ఏ పిల్లకైనా పిల్లవాడికైనా. మరి ఇప్పుడు రెండు తనే అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే తినకి స్కిల్స్ ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది. అంటే తల్లి తండ్రి అవ్వాలి. ఈ స్కిల్స్, బేసిక్ స్కిల్స్ ఇవి ఖచ్చితంగా తనకు అవసరం. ఈ స్కిల్స్ నేర్చుకుంటానికి తిని ఇంకొంచెం ఎక్కువగా లైఫ్ను స్టడీ చేయాలి, ఎక్కువగా వచ్చే సవాళ్ళను ఎదుర్కోవటానికి తను సిద్ధం కావాలి. అంటే ఎంత హోంవర్క్ చేయాలో చూడండి, చాలా మైండ్ వర్క్ చేయాలి. అంటే ఇంకా తనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ రెస్ట్ ఎక్కడ ఉండదు. ఫైనాన్షియల్గా డే అంతా కష్టపడాలి, ఇంట్లోకి చూసుకోవాలి, పిల్లలతో ఎలా ఉండాలో చూసుకోవాలి. అన్ని బాగా చూసుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆ బ్యాలెన్స్ అవ్వకో ఎక్కడో ఒక దగ్గర మనం ఎంత ఎమోషనల్గా పిల్లలతో తండ్రిలాగా తల్లిలాగా ఉండాలనుకున్న వాళ్ళ రిసీవింగ్ కూడా అలానే ఉండాలి. ఉండకపోవటము ఇంకెప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఇది రన్ అవుతూనే ఉంటుందండి. అసలు నన్ను అడిగితే జీవితం పోరాటం అండి. తల్లి తండ్రి ఉన్నా అన్నీ బాగున్నా ఒక పోరాటమే ఇది. ఒక రకంగా ఏంటి అంటే మనం యుద్ధమే చేస్తుంటాం ప్రతిరోజు ఏదో ఒక దాంతో. ఇప్పుడు ఆఫీస్లో అన్నాక ఆఫీసుల్లో కష్టాలు ఆఫీసుల్లో ఉంటాయి. అయితే ఇవన్నీ తట్టుకుని ఒక మహిళ ఇండివిజువల్గా పిల్లల్ని పెంచటము అనేది ఒక ఆర్ట్. వాస్తవం. దానికి తను బయట నుంచి తను తీసుకోవాల్సిన సపోర్టివ్ సిస్టమ్స్ని మర్చిపోకూడదు ఎప్పుడు. అంటే ఏ రకంగా? ఇప్పుడు తనకు ఒక డైలమా వచ్చింది. ఈ డైలమాని ఒక స్నేహితురాలతో మాట్లాడింది అనుకోండి, స్నేహితురాలకి ఎంత తెలిసి ఉండొచ్చు, ఒక సలహా అడిగితే అంతే, ఎంతో కొంత తన వర్షన్లో మాత్రమే చెప్పగలదు. అలాగే తల్లిదండ్రులకు చెప్పింది అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారంటే, మేము ఆ రోజే చెప్పాం విడాకులు తీసుకోవద్దు, వాడితో ఎలాగోలా కలిసి ఉండు, సర్దుకుపోవాల్సింది అని ఆ రోజే చెప్పాం. నువ్వు విన్నావా? ఒక క్లాస్ మొదలవుతుంది అంతే. ఇంకా వాళ్ళ దగ్గర ఈమె షట్టర్ పడిపోతుంది. ఇంకా ఇవన్నీ కాదు అనుకుంటే ఈలోపు ఇంకొక మహానుభావుడు ఎవరన్నా ఈమె జీవితంలోకి వచ్చాడు అనుకోండి, ఇంకా అంతకు మించిన టార్చర్ ఇంకొకటి ఉండదు. అది ఇంకొక కొత్త సమస్యను తీసుకొస్తుంది. ఆడపిల్లలతో అయితే ఆడపిల్ల ఉంటే గనక ఒక రకమైన సమస్య, మగపిల్లవాడు ఉంటే ఒక రకమైన సమస్య, ఈ సమస్యలు వస్తాయి. అందుకని వీళ్ళని జీవితంలో ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి. పెళ్ళి నన్ను అడిగితే ఒక ఎక్స్పెరిమెంట్.
అంతే అంటారా? అంతే, ఒక లాటరీ. ఏం తెలుసండి ఆ వచ్చేవాడు ఎలాంటి వాడో, అంతే కదా. అలాగే అబ్బాయికి ఏం తెలుసు వచ్చే అమ్మాయి ఎలాంటిదో. సాధించే ఆడవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, చాలా ఇబ్బంది పెట్టే ఆడవాళ్ళు కూడా ఉంటారు. మనం అసలు ఆ విషయంలో వేరేగా అనుకోవడానికి లేదు. ఇది నేను నింద వేయడం కాదు, ఎందుకంటే మనిషి అన్న తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఏ భార్య భర్త అయితే వాళ్ళల్లో ఉన్న స్ట్రెంగ్త్ని తీసుకొని తన స్ట్రెంగ్త్తో మ్యాచ్ చేసి స్ట్రెంగ్త్గా అవుతాడా, ఏ భర్త అయితే తనలో ఉన్న వీక్నెస్ ఆమెలో ఉన్న వీక్నెస్కి కలిపి దాన్ని భూతద్దంలో చూసి, ఇది భార్య అయినా భర్త అయినా చేసుకుంటారా అనేది వాళ్ళ జీవితంలో తక్కువ సమస్యలు ఎవరికి వస్తాయి అంటే స్ట్రెంగ్త్ ముడివేసి స్ట్రెంగ్తన్గా అయితే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. ఎప్పుడైనా ఏదైనా సమస్య రానివ్వండి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది ముఖ్యం. ఇప్పుడు ప్రతి మనిషిలో స్ట్రెంగ్త్ ఉంటుందండి, ప్రతి మనిషిలో వీక్నెస్ ఉంటుంది. మనం 24 గంటలు వీక్నెస్ చూసామనుకోండి, ఇంకా అంతకంటే దుర్మార్గం ఇంకోటి. ప్రతిదీ మనకి ఇంకా నెగిటివ్గానే కనిపిస్తుంది. పాజిటివ్స్ చూడటం నేర్చుకోండి. ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అంటే ఇంకా కరుడుగట్టిన నేరస్తుల విషయంలోనూ, లేకపోతే పచ్చి తాగుబోతుల విషయంలోనూ, అట్లాంటి యాంటీ సోషల్ పర్సనాలిటీ ఎలిమెంట్స్ గురించో నేను మాట్లాడట్లా. మామూలుగా ఒక ఇద్దరు మనుషులు వేరు నేపథ్యాల్లో పెరిగి భార్యాభర్తలు అయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ పెళ్ళైపోయింది కాబట్టి అబ్బాయి ఇంకా అసలు ప్రతిరోజు స్వర్గమే అన్నట్లుగా ఉండటం కుదరదు. ఏమో ఉంటారేమో ఒక వారం రోజులు, ఒక హనీమూన్ వరకు ఉంటారేమో, ఆ తర్వాత ఏ కష్టమో రానంత వరకు ఉంటారేమో. మరి కష్టం వచ్చినప్పుడు ఇది నీ వల్లే వచ్చింది అనుకునే కన్నా ఎందుకు జరిగింది అని ఇద్దరు కలిసి కూర్చుని ఆలోచించారనుకోండి, ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. అంతే. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతుంది. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. అయితే అలాగే కొంతమంది నా వైపు వాళ్ళే గ్రేటు అనుకుంటారు. ఇలాంటివన్నీ చూసి ఇంకా ఇది రిజాల్వ్ గాక విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తల్లిదండ్రులకి ఇవన్నీ తెలుసు, ఈ సమస్యలన్నీ తెలుసు. కానీ సింపుల్గా ఏమంటారు, ఆ రోజే చెప్పామా, ఇక్కడ సమస్యకు పరిష్కారం ఇవ్వరు, తన పైన ఇంకో బండ పెడతారు. అందుకని మీరు ఎవరైనా సరే ఇలాంటి పిల్లలకి, సింగిల్ పేరెంటింగ్ పిల్లలకి ఎమోషనల్గా కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని రిజాల్వ్ చేసుకోవటానికి మీరు కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. మన ఇంటి సమస్య చెప్తే వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని ఒక పరిష్కారాన్ని మనకు చూపించగలుగుతారు. ఇది చెయ్యగలగాలి. నంబర్ 1. నంబర్ 2, ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. నంబర్ 3, రెండోసారి ఇంకొకరిని జీవితంలోకి ఆహ్వానించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా మనల్ని ఒక పెద్ద వినియోగదారులను చేస్తుంది. అది అలాంటిది ఏదన్నా ఉంటే దాన్ని కట్టడి చేసుకోగలగాలి. ఫ్యూచర్ కోసం ప్లానింగ్ ఉండాలి. నా హెల్త్ బాగాలేకపోతే ఏం కావాలి, నా బిడ్డలకి హెల్త్ బాగాలేకపోతే ఏం కావాలి, అలాగే చదువులకి ఏం కావాలి. ఫ్యూచర్ ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. పొదుపు చాలా అవసరం. అండ్ ఇట్లాంటివన్నీ కూడా బర్డెన్గా ఫీల్ కాకూడదు. ఇది అవసరం, రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇది రెస్పాన్సిబిలిటీ అనుకోవాలి. అప్పుడు సమస్యలు తక్కువ అవుతాయి. అలా కాకుండా గాలివాటుగా వెళ్ళిపోయామనుకోండి, మన జీవితాలు సగం ఆల్రెడీ నాశనం అయింది, మిగతా సగం కూడా పోవటమే కాకుండా మన పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతాయి. రైట్. ఇది మంచి పాయింట్ మేడం. నిజంగా అంటే మనం ఆ స్టెప్ వేసే ముందు ఏంటి, ఇంకా నాది ఎలాగూ పోయింది, వాళ్ళ లైఫ్ ఏంటి అని ఆలోచించి స్టెప్ వేయడం కరెక్ట్. ఆలోచించి స్టెప్ వేయాలి. హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయండి, మానవ బలహీనతలు ఉంటాయండి, అన్నీ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో నేనేంటి, నా పిల్లలేంటి అనేది కనుక ఆలోచించకపోతే మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ప్రతిరోజు ఒక క్వశ్చనే. అంతే. ఈరోజు ఏంటి, ఈరోజు మనం అనుకున్నట్లుగా ఉన్నామా లేదా, జాగ్రత్తగా ఉన్నామా లేదా అని ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది మట్టుకు అంత ఈజీ అయితే కాదు.
మన బ్రదర్సో మన సిస్టర్సో మన పేరెంట్సో లేకపోతే ఒకవేళ టచ్లో ఉంటే హస్బెండ్ తరపు పేరెంట్సో చూస్తారు చేస్తారు అనేది ఒట్టి మాట. వస్తే బోనస్, అవును, వస్తే బోనస్ సంతోషిద్దాం, అంతే. రాలేదా బతకాలి అంతే. అవును, మనం ఏంటి అనేది నిలదొక్కుని చూపించాలి అంతే. అన్నిటికన్నా మించి ఎడ్యుకేషన్ మీదే ఫోకస్ పెట్టాలి, లైఫ్ స్కిల్స్ నేర్పించాలి చిన్నప్పటి నుంచే పిల్లలకి. ఇట్లాంటి వాళ్ళకి లైఫ్ స్కిల్స్ చాలా అవసరం. అవును, అందుకని అది కూడా కాకుండా ఇంకోటి, ఏ మనిషికైనా మన చేతిలో ఉన్న దాని విలువ తెలియదు, లేని దాని విలువే ఎక్కువ అనుకుంటారు. పిల్లలు తల్లి దగ్గర ఉంటుంది, తల్లి విలువ అర్థం కాదు, లేని తండ్రి మీదనే చాలా హోప్ ఉంటుంది వాళ్ళకి. అందుకని ఆ విషయంలో కూడా నేను మాట్లాడితే థెరపీ అనేది ఎందుకంటే వాళ్ళకి ఒక వాస్తవ పరిస్థితిని వాళ్ళు చెప్పగలుగుతారు. అది తల్లి చెప్తుంది అనుకోండి, తల్లి చెప్తే వినరు వాళ్ళు, అది అంటే తన సైడ్ ఏదో తను చెప్తుంది ఫీలింగ్లో వస్తారు. అందుకని ఇట్లాంటివన్నీ ఆలోచించుకోవాలి. వాళ్ళ ఎవరైనా సింగిల్ ఉమెన్ ఉంటే గనక సింగిల్ ఉమెన్ అవ్వకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ సింగిల్ ఉమెన్ అయిన తర్వాత మటుకు జీవితం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. హ్యాండిల్ విత్ కేర్. అంతే. మనకి బాక్సుల మీద రాస్తారు గ్లాస్, అవును, హ్యాండిల్ విత్ కేర్. ఇది జీవితంలో చాలా, అంటే మనం వేసే ప్రతి అడుగు అది రిస్క్లో పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం అలాంటి పడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మించింది ఏదైనా ఉంటే ఇంకా అదే అంతే. చదువులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఆటలు పాటలు, పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా ఎంగేజ్ చేస్తూ చదువు గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఉంటే ఖచ్చితంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతుంది ఆ తల్లి. అలాగే ఆ తల్లికి కూడా ఒక తృప్తి ఉంటుంది, నా జీవితం ఎక్కడో పోయింది చేజార్చుకున్నాను కానీ మళ్ళీ నా జీవితాన్ని నా చేతిలోకి తెచ్చుకున్నాను తృప్తి ఉంటుంది. అంతే. పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు, ఒక లైఫ్ వాళ్ళకి వచ్చింది మంచిగా అంటే తన లైఫ్ తన కళ్ళ ముందర కనిపించదు, ఇంకా నా లైఫ్ పోయింది అన్న బాధే ఉండదు. అంతే కదా మేడం? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.